హాయ్ అండి. ఈరోజు తలమటం చేస్తున్నాము. తలకూర దాంట్లోకి నూనె పోసి గ్యాస్ అంటించి చూపిస్తాను. చేసేదంతా మసాలా అన్ని చూపిస్తాను. గంట నూనె వేసుకుంటా. నూనె వేడెక్కించి అది వేసుకుంటాం. మటన్ వేసుకున్నాము. తలమటను ఐదు వేసింది. కడిగి పెట్టుకున్నాము. ఉప్పు కట్టించి ఉప్పు రాళ్ళుప్పు పసుపు తగినంత చిన్న కొంచెం పై వరకు ఇది మూత వేసి పెట్టుకొని దీంట్లోకి అవి కోసుకున్నాము. దాంట్లోకి వేసేకి 2 ఎర్రగడ్డలు, ఒక 7 పచ్చిమిరపకాయలు, ఆ కరేపాకు అది కొంత ఫ్రై వేసి దాంట్లోకి వేసుకుంటా. తలమటంలోకి మసాలా అండి. 3 చిన్న తెల్లగడ్డలు వచ్చిందాము, 3 ఎర్రగడ్డలు, ఆ మాత్రం అల్లము, పొట్టిమిరపకాయలు, లవంగాలు, చెక్క, ఈ కొత్తిమీర మిక్సీకి వేసుకోవాలి అంతా కలిపి. కొబ్బరి పేస్ట్ ఉందండి, కొబ్బరి పేస్ట్ వేసుకుంటాను. ధనియాల పొడి వేసుకుంటాను. అవంతా మిక్సీకి పట్టుకొని ఇవి ఎట్లా వేసుకుంటాను. కరిగి పెట్టుకొని వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు. కొంచెం ఫ్రై అయినిచ్చి నీళ్ళు పోసి ఒక్కరికి ఇదిలి పెట్టాల. నీళ్ళు పోసుకున్నాము. ఇంట్లోకి ఇదిలి పెడదాము. నీళ్ళు పోసి ముదురు పెట్టి ఒక 5 నిమిషాలు పెడితే ముదురు అయితే 7 నిమిషాలు పెట్టాలా. 5-6 నిమిషాలు ఎక్కించి ఆఫ్ చేసుకున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలు పెట్టినాను. ఉడికిందేమో చూసుకున్నాము. ఉడికింది, బాగా ఉడికింది. ఉడికింది చూడండి. అడుచుకోండి మసాలాను, అడుచుకోండి మసాలా, ధనియాల పొడి దాంట్లో వేసి అడిచినాను. దాంట్లోకి వేసి ఎంచుకున్నాం మసాలా. మసాలా కొంచెం బాగా ఫ్రై చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. మంచిగా పెంచితే మసాలా బాగుంటుంది. చూడండి, ఇది మెత్తగా ఉడికింది. దానికి ఒకటేసారి వేయకుండా మసాలా ఉడకబెట్టినాను. ఇక 5 నిమిషాలు దీనికి మసాలా ఉడికితే చాలు. తలకాయ కూర బాగా మెత్తగా ఉడికింది. ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. మూత వేసుకున్నాము. కలబెట్టి చూడండి, టమాటా అయిపోయింది. ఒక 6 నిమిషాలు 5 నిమిషాలు ఉడికించుకున్నాము. ఎంత కలర్ఫుల్ ఉంది, ఎంత బాగుంది. చూడండి, మెత్తగా ఉడికింది, చిక్కగా ఉంది. టేస్ట్ చూసుకోండి ఒకసారి, బాగా వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.